అందరికీ యాషువా మెస్సియ నామం పేరిట షలోం. ఈ వారం పర్ష తెరూమా. ఇది తోరా నందు 19వ పర్ష. సెఫర్ షెమోత్ అనగా నిర్గమకాండంలో 7వ పర్ష. తెరూమా అనగా అర్పణ లేదా కానుక అని అర్థం. తెరూమా పర్ష వాక్యములు. సెఫర్ షెమోత్ అనగా నిర్గమకాండము 25వ అధ్యాయం 1వ వచనం నుండి 27వ అధ్యాయం 19వ వచనం వరకు. తెరూమా పర్షాని 7 అలియాలుగా విభజించడం జరిగింది. ఈరోజు మొదటి అలియాను గురించిన క్లుప్త వివరణ తెలుసుకుందాం. తెరూమా అలియా సారాంశం. ఎలోహిం ఇశ్రాయేలీలకు ఒక మిష్కాన్ అనగా గుడారాన్ని నిర్మించమని ఆజ్ఞాపించారు. దానిని ఎలా నిర్మించాలో మరియు దానిలో ఉపయోగించిన వివిధ పరికరాలు మరియు పాత్రలను ఎలా నిర్మించాలో ఆయన ఖచ్చితమైన వివరాలను అందిస్తారు. మొదటి అలియా. గుడారం నిర్మాణం కోసం ఇశ్రాయేలీల నుండి విరాళాలను స్వీకరించమని ఎలోహిం మోషేకు ఆదేశించారు. వారు నాకు ఒక పవిత్ర స్థలాన్ని నిర్మించాలి, నేను వారి మధ్య నివసిస్తాను. అవసరమైన పదార్థాలు: విలువైన లోహాలు, రంగులద్దిన ఉన్ని మరియు చర్మాలు, అవిసె కలప, ఆలివ్ నూనె, సుగంధ ద్రవ్యాలు మరియు రత్నాలు. తరువాత గుడారం మరియు దాని పాత్రల నిర్మాణం, కొలతల గురించి వివరణాత్మక సూచనలు ఇచ్చారు. పలకలను ఉంచిన మందసంతో ప్రారంభించి మందసాన్ని బంగారు పూత పూసిన అకియా కలపతో తయారు చేయాలి. మందసపు మూలలకు ఉంగరాలను జత చేయాలి. అందులో మందసాన్ని రవాణా చేయడానికి ఉపయోగించే స్తంభాలను చొప్పించాలని ఈ మొదటి అలియా తెలియజేస్తుంది. అందరికీ షలోం.